వీటికి రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన రియంబర్స్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఇవాల్టి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, పీఈడీ విద్యా సంస్థలు మూతపడ్డాయి. యాజమాన్యాలు, సిబ్బంది కళాశాలల తరగతులు బహిష్కరించి గేట్కి తాళాలు వేసి నిరసన చేపట్టారు. తక్షణమే బకాయిలు మొత్తం విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 10న 10 లక్షల మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని అంటున్న ఖమ్మం జిల్లా యాజమాన్యాలు ఆర్జేసీ కృష్ణ, బొమ్మ రాజేశ్వరరావుతో మా ఎన్నిన ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇప్పటికే వృత్తి విద్యా కళాశాలను కూడా బంద్ చేయించాయి. ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలను కూడా ఇప్పటికే తాళాలేసి తమ నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు విద్యార్థులు, యాజమాన్యాలు, సిబ్బంది ప్రభుత్వ విధానాన్ని వెండగడుతూ ఈరోజు ఖమ్మంలో నిరవధిక సమ్మెకు చేపట్టారు. విద్యా సంస్థల యాజమాన్యాలు మనతో పట్టున్నారు. ఆర్జేసీ కృష్ణ గారు, చెప్పండి అసలు ఏం జరుగుతుంది? ఖమ్మంకి సంబంధించి విద్యా సంస్థలు యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? గత 4 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది జరగట్లేదు. దాంతో డిగ్రీ అలాగే వృత్తి విద్యా కళాశాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఉదాహరణకు ఖమ్మం కనుక తీసుకుంటే దాదాపు డిగ్రీ కళాశాలలు మరి 100లో ఉండే సంఖ్య ఈరోజు వేలకు మన 10లోకి వచ్చింది. ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితి కూడా అదే జరుగుతుంది. అంటే లక్షలాది మంది చదువుకునే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ఆ ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి చూపెడుతుంది. సరే, ఎటకేలకి మేము ఫతీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఆ గవర్నమెంట్ తోటి సంప్రదింపులు చేస్తే సరే 9,000 కోట్లకి 1,200 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. 600 కోట్లు దసరాకి, 600 కోట్లు దీపావళి చెప్పారు. ఆ మొదటి 600 కూడా 300 ఇచ్చారు. మరి మేము కూడా 26 దీపావళి తెల్లారి నుంచి మళ్ళీ బంద్ చేయదలుచుకున్నాం. కానీ మళ్ళీ గవర్నమెంట్కి ఒక అవకాశం ఇచ్చి లేదు 1,200 మీరు ఇచ్చిన 300 కాకుండా మిగిలిన 900 కోట్లు కనుక ఇచ్చినట్లయితే బంద్ విరమిస్తామని చెప్పాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం మరి ఎటువంటి స్పందన లేకపోవడంతో 3వ తారీఖు నుంచి మరి ఈ రోజు నుండి బంద్ చేయడం జరిగింది. చాలా బాధాకరం ఇది. లక్షలాది మంది విద్యార్థుల్ని ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి మాతోటే చేపిస్తున్నారంటే చాలా బాధాకరం. ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వ సంస్థల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్య వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఇస్తున్నాయి. వాళ్ళలో వాళ్ళు పోటీపడి విద్యార్థులను బ్రహ్మాండంగా రాణింపజేస్తున్నారు. ఇలాంటి సమయంలో అట్టడుగు వర్గాలకి, ఏదైతే మరి వెనకబడిన వర్గాలకి అండగా నిలబడ్డ ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఈరోజు చూస్తుండగానే కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక 25 సంవత్సరాల పాటు కష్టపడితేనే ఒక ప్రైవేట్ కళాశాల ఏర్పడుతుంది. అలాంటి కళాశాలని చూస్తుండగానే పూర్తి స్థాయిలో క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. డిగ్రీ కళాశాల ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి. ఇవాళ ఇంజనీరింగ్ కళాశాల కూడా దాదాపుగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడికి పోతుంది? ఈ పేద, దళిత, బీసీ వర్గాలకి ఎడ్యుకేషన్ అందకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. ఇదేదో యాజమాన్యాలకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు. దయచేసి ఇది పేద, దళిత, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించాలి. లేని ఏళ్ళ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాలేజీ సంబంధించిన అధ్యాపక వర్గం దాదాపు 2 లక్షల మంది దీని మీద మరి పనిచేస్తున్నారు. వాళ్ళందరితో కూడా త్వరలో బహిరంగ సభని హైదరాబాద్లో చేస్తున్నారు. అలాగే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళతో కూడా హైదరాబాద్లో సభను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖమ్మం కేంద్రంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 1,200 కోట్లు విడుదల చేస్తామని ఖమ్మం కేంద్రంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు 2వ ప్రకటన కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏది ప్రకటించకపోవడంతో యాజమాన్య ఆందోళన చేపట్టాయి. బట్టి విక్రమార్క గారు ఏమంటారు? ఇటీవల కాలంలో సీఎంఓ తోటి మీరు జరిగిన చర్చలు సఫలమైనయా, విఫలమైనా? అసలు ఏం జరిగింది? బట్టి విక్రమార్క గారు మా ఫతీ ఆర్గనైజేషన్ తోటి ఎప్పటికప్పుడు చర్చలు చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటూ 2 విడతలుగా మేము 600 కోట్లు ఇస్తా అంటే ఫతీ కూడా అంగీకరించింది. ఎందుకంటే ప్రభుత్వ పరిస్థితి ఆర్థికంగా బాగాలేదన్నారు కాబట్టి సార్ మనం కూడా సమయం తీసుకొని ఇప్పటివరకు ఓపిక చేసాం, నిదానంగానే పరిష్కరించుకుందానే ఉద్దేశంతో అంగీకరించడం జరిగింది. 600 కోట్లు దసరాకి ఇవ్వాలి, అది కూడా 300 కోట్లు చిల్లర మాత్రమే ఇచ్చారు. మరి దీపావళికి ఇస్తున్నారు 2వ విడత, అది కూడా ఇవ్వలేదు. ఇది తప్పనిసరిగా బట్టి గారిని నేను ఖమ్మం నుంచి మరి విద్యా సంస్థల తరఫున కోరుతున్నాం. సార్ దయచేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60% మనకి ఫండింగ్ చేస్తుంది. మనం 40% కనుక మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే ఆ ఎస్సీ ఎస్టీల సమస్యను పరిష్కారం అవుతుంది.
కాబట్టి దయచేసి బట్టిగాని ఖమ్మంకి మన ఆర్థిక శాఖ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఖమ్మం సంబంధించిన విద్యా సంస్థల సమస్యను పరిష్కరించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ విద్యా సంస్థలు, బీఈడీ, వృత్తి విద్య కోర్సులు ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ కూడా ఈరోజు కాలేజీకి తాళాలు వేసేసి, గేటుకి తాళాలు వేసేసి సిబ్బందితో పాటు విద్యార్థులు, యాజమాన్యాలు కూడా బైకట్ చేసి ఈరోజు సమ్మెలో పాల్గొన్నాయి. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తామని. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. యాజమాన్యాలు కూడా అప్పులు పాలవుతూ ఉన్న ఆస్తులు నమ్ముకునే విద్యా సంస్థలను కొనసాగిస్తున్నాం, ఇక మా వల్ల కాదని చెప్పేసి కూడా ఇప్పటికే యాజమాన్యాలు ప్రభుత్వానికి పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పేసి ప్రధానంగా అభియోగాలు వస్తున్నాయి. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోవాలా. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేతగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఖమ్మం కేంద్రంగా హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో గతంలో కూడా యాజమాన్యాలు కూడా హామీ ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం మాత్రం కూడా స్పందించకపోవడం అనేది కూడా కొంత బాధాకరం అని చెప్పేసి కూడా యాజమాన్యాన్ని నిరసన వ్యక్తం చేస్తామని. నవంబర్ 4 నుంచి 10 వరకు కూడా మంత్రులను కలిసి, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి కార్యక్రమాలతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను తరలించేసి నవంబర్ 10న కూడా భారీ ఎత్తున సెక్రటరియట్ నిర్వహించాలని చెప్పేసి కూడా యాజమాన్యాలు ఇప్పటికే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాను. ఏదేమైనా సరే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి విద్యాలయాలు ప్రస్తుతం సమ్మె బాటలో పట్టడంతో కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టుగా చాలామంది విద్యావేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం నుండి. రెడ్డిక వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం